పవన్ కళ్యాణ్ ముందు పార్టీ అంటే ఎన్టీఆర్ స్టైల్ కాదు, చంద్రబాబు స్టైల్ని ఫాలో అవ్వాలి. ఎన్టీ రామారావు గారి టైంలో మంత్రివర్గాన్ని తీసి పడేస్తుండేవాడు, పార్టీలో సస్పెన్షన్ చేసి పడేస్తుండేవాడు, రద్దులు చేసి పడేస్తుండేవాడు. అదే విసుగెత్తిపోయారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. దాంతో రెబలిజాలు వచ్చినాయి. ఆ రెబలిజాల్ని కఠినంగా అణిచేయడం చివరికి అందుకని చంద్రబాబు నాయుడు పార్టీని ఆ రోజున తీసుకోగానే సహకరించారు కార్యకర్తలందరూ కూడా. ఇప్పుడు ఒక తెలుగుదేశంలో అందరూ సవ్యంగా ఉన్నారా? ప్రతి నియోజకవర్గంలో 2-3 గ్రూపులు లేరా? ప్రతి జిల్లాలో ఒక 60 గ్రూపులు నడవట్లేదా? వాళ్ళల్లో వాళ్ళు దెబ్బతీసుకోవడానికి ప్రయత్నించొద్దు. బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, బహిరంగంగా ఎవరికి వాళ్ళే విడివిడిగా కూడా పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు పార్టీ పిలుస్తుంది, వాళ్ళ అధ్యక్షుడు కూర్చోబెట్టి మాట్లాడి సెటరేట్ చేస్తారు, లేదంటే 3 కమిటీలు వేస్తారు, పరిష్కరిస్తారు. మరి జనసేన ఏం చేసింది? అలా పరిష్కరించిందా నెల్లూరు జిల్లాది? అలా పరిష్కరించిందా ప్రకాశం జిల్లాది? వాళ్ళల్లో వాళ్ళు తిట్టుకున్నారు. దాన్ని పరిష్కరించే యంత్రాంగం ఏది? మనం క్రమశిక్షణ కమిటీ లేదా అవసరమైతే నాగబాబు గారు కూర్చుని అట్లాంటి సెటిల్ చేయాలి కదా. సెటిల్ చేయడానికే కదా పార్టీ అనేది. మాకు కోపం వచ్చింది, తీసవతలు పడేస్తాం, కమిటీ రద్దు చేసి పడేస్తాం. ఎవరికి ప్రయోజనం దానివల్ల? ఇంతవరకు ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారి పదవులు లేనోళ్ళు అవుతారు, బాగానే ఉంది. ఇంతకీ పార్టీకి ప్రయోజనమేనాది? దీంట్లో భారతీయ జనతా పార్టీలో లేవో విభేదాలు? అక్కడ ఈటలకిను బండి సంజయ్ వర్గానికి వాళ్ళందరికీ ఓపెన్గా జరుగుతుంది. అందరినీ సస్పెండ్ చేసి పడేశారా పార్టీ? లేదు కదా. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదా? ప్రతి నియోజకవర్గంలో 2-3 గోలు నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ సమస్యల్లా పార్టీ నడపడం అంటే అదేదో మన సినిమా కాదు, కాల్ షీట్ రద్దు చేసుకోవడం, లేకపోతే సినిమాకి సంబంధించినటువంటి అనుమతులు రద్దు చేసుకోవడం అన్నటువంటి. సహనంతో బాధ్యతగా ఉండాలి. ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేయాలి. ప్రాబ్లం వస్తుంది, ఒక రిడ్రెసల్ మెకానిజం ఏర్పాటు చేయండి, పరిష్కరించే మెకానిజం ఏర్పాటు చేయండి. అయినా కూడా తప్పు చేస్తున్నారు, లైక్ అతన్ని ఎవరినో సస్పెండ్ చేసామన్నారు మొదట్లో 2-3. ఆ టైప్లో చేయండి. అంతేగాని పార్టీ కమిటీలు మొత్తం రద్దు చేసి పడేస్తున్నానంటే ఓకే బా సూపర్, మావాడు రాజకీయం అద్భుతం అని అనుకోవచ్చు, కుర్రాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ దీర్ఘకాలంలో దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పటిదాకా నడుస్తున్నది ఏంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ మీద ప్రేమ. ఆ ప్రేమ అన్నటువంటిదే చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళు కమిటీ రద్దు అయినంత మాత్రం వాళ్ళు ఏమన్నా అవతలకి వెళ్ళిపోతారంటే వెళ్ళరు. జగన్ కూడా అట్లాగే అనుకున్నాడు. ఏమైంది? ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు జగన్ గెలవాలి, మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, జగన్ గెలవాలి, మా ప్రాంతానికి సంబంధించిన నాయకుడు నాశనం అవ్వాలి. ఫైనల్గా అందరూ కలిసి నాశనం అయ్యారు. అలాంటి పరిస్థితి మనకు తెచ్చుకోకుండా ఉండాలా. అదే జగన్ పార్టీని నడిపిన తీరు పవన్కి పాఠం కావాలి.